ఎన్ని శోధనలు, ఎన్ని వేదనలు, మరి అపజయాలు, విజయాలు ఎన్ని కలిగినా కూడా ఆ దేవుడు మనతో ఉన్నాడు. మనతో ఉండి మనను సజీవులుగా ఉంచాడు. ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఈరోజు చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం నుండి 23 వరకు మనం ధ్యానం చేసుకుందాం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అర్థం. చాలు, అందరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, పరిశుద్ధాత్మదేవ, నమ్మదగిన తండ్రి, నీకు వందనాలు. నీ కృపలో నా దేవ, మరొక నా తండ్రి, మీ జన్మదినాన్ని మేము జ్ఞాపకం చేసుకోవడానికి సంఘముగా ఈరోజు కూడి మిమ్మల్ని మహిమపరచడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి దేవా, మమ్మల్ని అందరినీ కూడా ఈ స్థలములో, ఈ మహాదేవుని ఆలయములో నడిపించినందుకు నీకు వందనాలు. కూర్చున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి క్షేమంగా నీ సన్నిధికి నడిపించుకున్న దేవానికి స్తోత్రం. నిలబడ్డ నాలో ఏ జ్ఞానము లేదు తండ్రి, కేవలం వట్టిదానిగా నీ పాత్రగా నేను నిలబడి ఉన్నాను. నా నోటిని మీరే వాడుకొనండి, మీరే మాతో మాట్లాడండి. వినగల చెవులను, గ్రహించగల మనస్సును మా అందరికీ మీరు ప్రసాదించమని ఈ సమయం నీ పాదాలకే అప్పగిస్తూ నా ప్రేరక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. మనము ప్రతిరోజు కూడా చూస్తున్నాం. ఏం చూస్తున్నాం, ఏం వింటున్నాము అంటే, మరి ఒక కన్యకకు మరి ప్రభు జన్మిస్తాడు, సర్వలోక పాపములను పరిహరిస్తాడు. మరి ఆయన పేరు యేసు క్రీస్తు ప్రభువు అని రక్షింపబడ్డ ప్రతి ఒక్కరికి తెలుసు. రక్షణ పొందని వాళ్ళకు కూడా తెలుసు ఈ లోకానికి వచ్చాడు ప్రభు అని. మరి ఈరోజు 2024 సంవత్సరాలు. మరి ఈ 2024 సంవత్సరాలు గడిచిపోయిన ఈ దినాలలో ఇంకా కూడా మనము క్రీస్తు పుట్టాడు, క్రీస్తు పుట్టాడు, క్రీస్తు పుట్టాడు అని మనం అనుకుంటూ సంబరాలు చేసుకుంటున్నాం. మంచిదే, బర్త్డే జరుపుకోవడం అనేది చాలా మంచిది. కానీ ఆ బర్త్డేలో కూడా ఒక అర్థం అనేది ఉండాలి. అర్థం లేకపోతే సమస్తము వ్యర్థమే. ఏదైతే మనకు అర్థం కాదో అది వ్యర్థం. కాబట్టి మరి ఈయన పుట్టుక నిజంగా సంబరాలతో కూడిందా? పుట్టడం ఈ లోకానికి ఇష్టమా? సాతానుడు ఆదాము అవ్వను మభ్యపెట్టి తినకూడద్దు అన్న ఫలాలను తినిపించి ఈ భూమి మీద
పాపాన్ని వ్యాపింపజేసింది. మరి ఈ భూమినంతా కూడా సాతానుడు ఆక్రమించుకున్నాడు. మరి ఆక్రమించుకున్న ఈ దినాలలో మరి చెడు ప్రచారం ఎక్కువ, మంచి ప్రచారం తక్కువ. కాబట్టి యేసయ్య పుట్టుకకు మరి ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఆటంకాలు. కానీ దేవాది దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. హల్లెలూయా. ఆయన సమస్తం కలుగునుగాక అని నోటి వాక్కు చేత అనగానే కలిగింది. మరి ఆయనకి ఏమైనా అసాధ్యమైనది ఉంటుందా ఈ లోకంలో? ఏదీ లేదు. కానీ అది ఈ లోకము ఒప్పుకోదు. ఇప్పటి వరకు కూడా ఒప్పుకోవట్లేదు. ఇప్పటి కూడా బయట దేశం దేవుడని ఏదో ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఇప్పటికి కూడా భూమి ఒప్పుకోవట్లేదు. భూమి మీద ఉన్న ప్రజలు ఒప్పుకోవట్లేదు. కానీ దేవుడి కార్యం అనేది ఏది కూడా మనుషులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నమ్మినా నమ్మకపోయినా, ఆయన రాకడా తిరిగి రాకడా తథ్యం. ఖచ్చితంగా ఆయన కార్యాలు భూమి మీద నెరవేర్చబడతాయి. మరి ఆయన పుట్టుకల్లో ఆయన బెత్లెహేముకు మరి ఒక మాట మనం చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయంలో మరి ఒక మాట మనం చూస్తాం. మొదటి ప్రజా సంఖ్య వ్రాస్తున్నప్పుడు కైసరు అగుప్తు వలన ఆజ్ఞ పొంది తను మరి ఆ సంఖ్యలో వ్రాయబడినట్లుగా తమ తమ పట్టణాలకు వెళ్ళారు. మరి యోసేపు మరియమ్మను కూడా తీసుకుని తను ఎక్కడికి వెళ్ళాడు చెప్పాలి, మీరు చెప్పాలి. ఎంతమంది తెలుసు ఎక్కడ పుట్టాడు యేసు ప్రభు? నజరేతులోన బెత్లెహేములో. తెలియదా ఎక్కడ పుట్టాడు? మీ ఊరే. నువ్వు ఎక్కడ పుట్టావంటే టక్కుమని చెప్పేస్తారు కదా. మనం చెప్తామా చెప్పమా? చెప్తాం కదా. నువ్వు ఎక్కడ పుట్టావు అనగానే టక్కుమని చెప్పేస్తావు. ఏ స్కూల్లో చదువుకున్నావు చెప్పేస్తాం. ఎక్కడ పెళ్ళయింది చెప్పేస్తాం. మీ నాన్నెవరు, మీ అమ్మ ఎవరు చెప్తాం. మరి యేసుక్రీస్తు ప్రభువు పుట్టింది ఎక్కడ అన్నప్పుడు మనం వెళ్ళి చెప్పాలా? చెప్పండి. బెత్లెహేములో పుట్టాడు. మరి బెత్లెహేములో ప్రజా సంఖ్య రాస్తున్నప్పుడు అక్కడ చాలామంది చాలా సందడిగా అనేక గ్రామాల నుండి అక్కడికి రావడం జరిగింది. మరి ఆ ప్రజా సంఖ్యలో వీళ్ళు కూడా రాయించుకోవడానికి వెళ్ళారు. అక్కడ ఆమెకి పురిటి నొప్పులు అనేది స్టార్ట్ అయిపోయినాయి. మరి ఆ టైంలో మరి అక్కడ ఆమెకి ఎక్కడ కూడా స్థలం అనేది దొరకలేదు. ఎందుకు దొరకలేదు అని ఆలోచిస్తే యేసు ప్రభు ఈ లోకంలో పుట్టడం అనేది ఇష్టం లేదు. భూమికి ఎక్కడ స్థలం ఇవ్వలేదు. కానీ దేవుడికి పుట్టాలి, భూమి మీద ఎట్లాగైనా పుట్టాలి అంటే ఆ పశువుల పాకలో తను జన్మించడము అనేది అది ఎంతో అర్థవంతమైనది. ఆ స్థలం అనేది ఎంత అపవిత్రంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళేటోళ్ళంతా మొక్కులు మూసుకొని ఉంటారు. బాచి ఇట్లాంటి ప్లేస్లోకి వచ్చామా అని అనిపిస్తుంది. మరి అలాంటి ప్లేసులో అంత మురికితో, అంత పరిస్థితి అనుకూలంగా లేని పరిస్థితులలో ప్రభువు మరి అక్కడ పుట్టడము అనేది అది మనం ఊహించడానికి కూడా మనకు ఆ జ్ఞానం అనేది సరిపోదు. ఆయన దేవాది దేవుడు, ఆయన
సర్వలోకానికి రాజు. ఆయన తలుచుకుంటే అక్కడ ఒక్క పట్టణమే ఏర్పాటు చేసుకోగలుగుతాడు. ఒక గొప్ప బిల్డింగ్ కావాలి అంటే అయిపోతుందేమో. అంటే తను ఎంతగా తగ్గింపు కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది కదా. ఆయన పుట్టుకల్లోనే ఎంత తగ్గించుకొని ఈ భూమి మీదకి వచ్చాడు. అది మనము ఫస్ట్గా తెలుసుకోవాలి. మరి ప్రత్యేకంగా మేము బ్రాహ్మణ్గా ఉన్నామని అందరికి తెలుసు. కొంతమందికి మా నాన్నలు మా వాళ్ళంతా కూడా పూజారులే, ఇప్పటికీ పూజలు చేస్తూనే ఉంటారు. వాళ్ళు అన్ని గుళ్ళల్లో మా వాళ్ళే ఉంటారు ఇక్కడ చుట్టుపక్కల. మరి ఇంట్లో కూడా ఎన్నో పూజలు చేస్తున్నప్పుడు మా నాన్న అందరు చేస్తున్నప్పుడు అన్నీ చూసేవాళ్ళమే మేము. కానీ ఏ దేవుడు కూడా మాకు తగ్గించుకొని పుట్టినట్టుగా మాకు ఎక్కడ కనిపించలేదు. వాళ్ళ ఆడంబరాలు, వాళ్ళ బ్రతుకులు, వాళ్ళ జీవితాలు అవన్నీ చూసినప్పుడు దేవుడు అంటే గొప్పగా ఉంటాడు అనుకుంటాం మనం. చాలా గొప్పగా ఉంటాడు, 10 తలకాలు పెట్టుకుంటాడు, 10 చేతులు పెట్టుకుంటాడు, బాగా బంగారం వేసేసుకుంటాడు, పట్టు చీరలు పెట్టుకుంటాడు, కిరీటాలు కట్టుకుంటాడు అని మనం ఊహించుకుంటాం దేవుడు అంటే. కానీ ఇక్కడ ఈయనని దేవుడు అనడానికి కూడా మనకి ఎక్కడ కనపడట్లేదు. మరి దేవాది దేవుడు మరి ఒక పశువుల పాకలో పుట్టడము, మరి కన్యకకు జన్మించడము అనేది ఇది ఒక అద్భుతం. కన్యకకు జన్మించడం అనేది ఒక అద్భుతం. అంటే నిజానికి తన పుట్టుకలో ఎలాంటి అపవిత్రత అనేది లేదు. తన జన్మలో ఎలాంటి అపవిత్రత లేదు. తను 33.5 సంవత్సరాలు తన సువార్త ప్రకటించినప్పుడు భూమి మీద ఏం ప్రకటించారు అంటే, దేవుడి రాకడ సమీపంగా ఉంది, అందరూ మారు మనసు పొందండి ఆయన ప్రకటించాడు. అంటే అందరూ కూడా భూమి మీదున్న సమస్త జనులు మారు మనసు పొందాలి అంటే మనసు మార్చుకోవాలి, అంతే. మనసు మార్చుకోవాలి. ఆయన ఎన్ని బాధలు పడ్డాడో మనకు తెలుసు. ఎన్నో సినిమాలు చూసాం మనం. ఆయనను కొరడాలతో కొట్టడము, వీపంతా దున్నడము, ఎన్ని భయంకరముగా ఆయన బలియాగం కావడము. మరి ఆయన పుట్టినప్పటి నుండి కూడా ఎన్ని పరిస్థితులు అందరికీ తెలుసు. అది పాటల్లో వింటూ ఉన్నాం, ప్రతి దాంట్లో మనం చూస్తున్నాం, ప్రతిదీ చూస్తున్నాం. కానీ మన హృదయాలకు, మన అంతరంగాలకు అది ఎక్కట్లేదు. ప్రభు చాలాసార్లు అంటాడు, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో అంటాడు, వినుట మట్టుకు వింటారు, గ్రహించనే గ్రహించరు. చూచుట మట్టుకు చూస్తారు, కళ్ళు తెలుసుకో. ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు గుడ్డివానికి చూపు ప్రసాదించిన దేవుడు. మన మందిరంలో కూడా దేవుడు ఎన్ని అద్భుతాలు ఎంతోమంది జీవితాలలో తను చేశాడు. కళ్ళారా మనం చూస్తున్నాం, ఆయన అద్భుతం ప్రత్యక్షత చూస్తున్నాం, ఆయన ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడో చూస్తున్నాం. అయినా కూడా మన మనస్సు ఆ దేవుని యొక్క శక్తిని అంగీకరించడం లేదు. ఈరోజు ఒక పుస్తకం చదువుతున్నప్పుడు అందులో ఒక దేవదూత వచ్చి ఒక పాస్టర్ గారికి కలలో ఏమంటుందంటే, ఒకవేళ యేసు ప్రభువే ఈ లోకంలో పుట్టకపోతే నీ గతి ఏమవుతుంది అని కలలో చెప్తున్నప్పుడు ఆయన కలగా అంటున్నాడు, మందిరం లేదు, సిలువ లేదు, బైబిల్లో వాక్యాలు లేవు. బైబిల్ ఉంది, బైబిల్లో ఎక్కడ కూడా దేవుడి మాట లేదు.
బయట ప్రపంచం ఒకరి మీద ఒకరు పడి కుట్టుకొని కరుణ, దయ, మంచితనం అనేది మానవత్వం ఎక్కడా లేదు. అహంకారం, విర్రవీగుతున్నతనం, పాపము, తాగుబోతులు, ఇంకా అన్ని రకాలైన వ్యసనాలు, భయంకరమైన పరిస్థితులు ఇళ్లలోకి చొచ్చి బయటకు లాగి మనుషులను అరాచకాలు చేయడం, ఇలాంటివన్నీ చూస్తున్నాడు తన కలలో. చూస్తున్నప్పుడు మరి అక్కడ రక్షించడానికి ఎవరూ లేరు, దయ చూపడానికి ఎవరు లేరు, ఓదార్చడానికి ఎవరు లేరు, ధైర్యం ఇవ్వడానికి ఎవరూ లేరు, ఇది తప్పు అని చెప్పడానికి కూడా ఎవరూ లేరు. ఇంతలో సడన్గా ఆయనకి మేల్కొచ్చి ఏడుస్తూ ఉన్నాడండి. నిజంగా ఈరోజు యేసుక్రీస్తు ప్రభు పుట్టకపోతే మన గతి ఏమవుతుంది అనేది మనము ప్రశ్నించుకోవాలి. పొద్దున ఒక అమ్మ మా ఇంటికి వచ్చింది. తను చెప్తుంది ఒక దర్శనం గురించి. తను వాళ్ళ ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు కొంతమంది సిస్టర్స్ వెళ్ళి ప్రార్థన చేసి తనకి యేసు ప్రభు నమ్ముకో అమ్మ, నీ భర్త బాగవుతాడు అంటే వాళ్ళని చూసినప్పుడు బొట్టు లేదు, గాజులు లేవు, మెడలు ఏమీ లేవంట. అయితే ఆమె అనుకుంటుందంట, వీళ్ళేం మనుషులు, బొట్టు లేదు, గాజులు లేదు, మరి మెడలు కూడా ఏం లేదు, ఈ దేవుడు నాకు అసలు నచ్చలేదు అని మనసులో అనుకుందంట. మధ్యాహ్నం పడుకుంటే ప్రభు అంటున్నాడంట ఆమె దగ్గరికి వచ్చి, నీకు బొట్టు, గాజులు, మెడల బంగారాలు నీకు అవసరమా? నీ ఆత్మ నరకానికి వెళ్తే ఏది నీ ఎంబడి వస్తుంది? హల్లెలూయా! ఏది నీ ఎంబడి వస్తుంది? చూడండి, ఈ లోకములో ఉన్నది హంగులు. దీన్ని చూసుకొని మనము నిజ దేవుణ్ణి వదిలిపెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆమె చెప్తుంది, ఉదయమే వచ్చి నాకు ఏది అవసరం మనకు అనేది మనము గ్రహించుకోవాలి. రక్షణ. ఇక్కడ ఆయన అంటున్నాడు, ఆమె ఒక కుమారుని కనును, ఆమె ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. పాపముల నుండి మనను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు తప్ప వేరొక దేవుడు లేడు. మరి నేను ఏ పాపం చేశాను? నువ్వు ఏ పాపం చేసినావో చెయ్యకున్నా నీ భూమి మీద నీ మట్టి శరీరం పాప శరీరం. నువ్వు ఎప్పుడు కూడా పాపమే ఆలోచిస్తాం, తప్పునే ఆలోచిస్తాం, బలహీనతలే మనలో ఉంటాయి, కానీ మంచి అనేది మనలో ఉండదు. ఇలాంటి ఆత్మను దేవుడు పరలోకానికి తీసుకువెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభువు అభిషక్తుడు, దేవుడి చేత భూమి మీదికి మానవ అవతారం ఎత్తి మనిషిని పోలికగా వచ్చి దాసుని స్వరూపము ధరించుకొని తను రిక్తునిగా అవతరిస్తాడు అని ఫిలిప్పీ రాసిన పత్రికలో ఉంది. దాసుని స్వరూపం ధరించుకొని భూమి మీదకి వచ్చినంత మాత్రాన ఆయనకి ఎంతటి అవమానాలు జరుగుతున్నాయి భూమి మీద, ఎంతగా హేళన చేస్తున్నారు ఆయనని. దయ్యం చూస్తే భయపడతారు, కానీ దేవుని చూస్తే భయపడట్లేదు మనుషులు. ఎందుకు? ఆయన ప్రేమామయుడు గనక, ఆయన తన్ను తాను తగ్గించుకొని వచ్చాడు గనక మానవులు భయపడట్లేదు. కానీ ఇక్కడ ఆయన అంటున్నాడు, వారి పాపముల నుండి విడిపించడానికి ఆయన వచ్చాడు. ఈరోజు మనం పాపులమని గుర్తుపట్టాలి. నేను పాపిని అని ప్రతి మానవుడు తెలుసుకోవాలి. అది నేను పాపిని అని ఎవరైతే అనుకుంటారో అప్పుడే దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుడి యొక్క శక్తిని నువ్వు తెలుసుకోగలుగుతావు. నేను మంచోని, నేను మంచిదాన్ని అనుకున్నప్పుడు నీ లోపల చీకటే ఉంటుంది. కానీ దేవుడి ఆత్మ నీలో ఉండదు. నువ్వు ఎంత వాక్యం విను, దేవుడు వచ్చి నీతో స్వయంగా కూర్చొని నీ గొంతులో దేవుడి మాటలు పెట్టినా కూడా నీ గొంతుకు దిగదు అది. ఎందుకు?
నీలో అపవిత్రత, నీలో అవిశ్వాసం, అపనమ్మకం ఉన్నంత వరకు దేవుడి వాక్యము నీ హృదయంలోనికి వెళ్ళదు. ఈరోజు యేసయ్య ఒక జన్మదినాన్ని నువ్వు తలుచుకున్నప్పుడు నీ కళ్ళల్లో నీళ్లు రావాలి, కళ్ళల్లో నీళ్ళు రావాలి. అవును దేవా, నువ్వు రాకపోతే ఈరోజు నా బ్రతికేంటి? నేను ఖచ్చితంగా సాతానుడు గర్జించు సింహంలాగా ఎవరిని మింగుతున్నా అని వాడు తిరుగుతూ ప్రతి మానవుని అపవిత్రపరుస్తూ, ప్రతి మానవుని చెడగొడుతూ నరకానికి తీసుకువెళ్తున్నాడు. ఈరోజు ఆ యేసయ్య అభిషక్తుడైన రక్షకుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనను నమ్మిన ప్రజలు పాపముల నుండి విడుదల పొందుతారు. హల్లెలూయా! రక్షింపబడతారు. కాబట్టి మరి అలాంటి గొప్ప శుభవార్త ఈరోజు దేవుడు మనకిచ్చాడు. ఆయనను ఎంతమంది అంగీకరిస్తారో వాళ్ళందరికీ దేవుని బిడ్డలవుటకు అధికారం గలదు. ఈరోజు నిజంగా నువ్వు అంగీకరించావా? లేకపోతే మనము ప్రతి సంవత్సరం పండగ చేసుకొని బిర్యానీలు తిని ఏదో హ్యాపీగా ఎంజాయ్ చేసి, లేదా ఇంట్లో పోయి, గత వారం పాస్టర్ గారు చెప్పారు కదా, ఇంటి మీద స్టార్ అట, ఇంట్లో బారట. సాయంత్రం కాగానే కూర్చొని కుటుంబం అంతా మంచిగా హ్యాపీగా తాగి ఎంజాయ్ చేయడం. ఇదే ఆ క్రిస్మస్ అంటే? క్రిస్మస్ అంటే ఆరాధన. దేవా, నువ్వు నా కోసం పుట్టావు. ఎలా పుట్టావు? నువ్వు సమస్తం వదిలావు. నువ్వు ధనవంతుడవు, శ్రీమంతుడవు. నువ్వు నా కోసం పశువుల పాకని ఎన్నుకున్నావు. నేను ఆ మురికిలో కొద్దిసేపు కూర్చోలేను నేను. కానీ నువ్వు దేవాది దేవుడు పశువుల పాకలో జన్మించావు నా కోసం ఇంత దీనుడిగా ఈ లోకానికి వచ్చావు. నా కోసం ఇంతగా తగ్గించుకున్నావు. మరి నేనేం చేస్తున్నాను? నిన్ను నమ్మినాను అనడం నిజమే అయితే ఈరోజు నా జీవితం కూడా మార్చబడుతుంది. నిజంగా హృదయంలో నుండి ఆరాధన వస్తుంది, కృతజ్ఞతా భావం వస్తుంది. ఆ కృతజ్ఞత మనస్సు మనలో లేకపోతే మనం ఏది చేసినా వేస్ట్. ఏది ఆయన అంటున్నాడు కింద, ఆయనకు ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనను, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలు పాటకు దేవుడు మనకు తోడు. ఇంతకంటే ఈ భూమి మీద మనకేం కావాలి? ఇంతకంటే మనకి ఈ భూమి మీద ఏది అవసరం లేదు. ఎందుకంటే దేవుడు తోడు ఉంటేనే ఈ భూమి మీద మానవులు మనం బ్రతకగలుగుతాం. దేవుడు మనకు తోడు లేడు అంటే నువ్వు ఏది చేసినా దానికి అపజయమే కానీ విజయం అంటూ ఉండదు. దేవుడు మనకు ఇమ్మానుయేలుగా తోడుగా ఉన్నాడు. ఎవరికి? ఆయన మాట విని ఆరాధన కలిగిన హృదయం, కృతజ్ఞత కలిగిన హృదయం. మరి నిజముగా నా కోసమే తను పుట్టాడు, ఆయన పుట్టుకలో జీవమున్నది, ఆయన మరణంలో జీవముంది, ఆయన పునరుత్థానుడయ్యాడు, మరణాన్ని గెలిచాడు. మరి ఆ దేవుడే ఈరోజు నన్ను రక్షించాడు. ఆయననే నన్ను చూసుకున్నాడు, ఆయననే నన్ను రక్షిస్తాడు, ఆయననే నాకు తోడుగా ఉన్నాడు. చూడండి, ఆ మాట మనకి ఎంత ఆదరణ ఇస్తుంది. మేము రక్షణ పొందిన కొత్తలో మరి అలియాబాద్లో మా అమ్మ దగ్గరికి కొంతమంది హిందూస్ వెళ్ళి వాళ్ళు ఏమంటున్నారంటే, అమ్మా మీ బిడ్డని యేసుప్రభువును వదిలేయమని చెప్పు. యేసుప్రభువును వదిలేస్తే అప్పుడు మీరు వచ్చి మా ఇళ్ళల్లో పూజలు చెయ్యండి, లేదా మీరు కూడా పూజలు చేయొద్దు మా ఇళ్ళల్లోకి వచ్చి అన్నప్పుడు మా అమ్మ మా అన్నయ్య
మా దగ్గరికి వచ్చారు. మా దగ్గరికి వచ్చి ఇష్టం ఉన్న తిట్లు తిడుతున్నారు. ఇక మా పరువు తీస్తున్నావు, అది ఇది ఎన్ని తిడుతున్నారు. తిడుతుంటే నేను ఏం అనట్లేదు. వెళ్ళిపోయి ఊళ్ళ నుంచి అని చెప్పి బెదిరిస్తున్నారు. తర్వాత నేను ఒకటే ఒక మాట నేను మనసులో అనుకుంటున్నాను, ఏం చెప్పాలా, మా అమ్మకేం చెప్పాలా, మా అన్నకేం చెప్పాలా, తిడుతున్నారు వీళ్ళని ఏడుస్తున్నాను. నేను ఏడుస్తుంటే నాకు ఒకటే మాట గుర్తొస్తుంది. ఏమనంటే, నీ బిడ్డ చచ్చిపోయిందని చెప్పుకో అని చెప్పాను. హల్లెలూయా. నీ బిడ్డ చనిపోయిందని చెప్పు అందరికీ అని. ఒకప్పుడు లోకముతో కలిసి పాపములో బతికింది. ఇప్పుడు ఆ పాపము చచ్చిపోయింది, లోకములో నుండి వేరుగా అయ్యింది. ఇప్పుడు అది దేవుడి బిడ్డ, మానవుల బిడ్డ కాదు. కాబట్టి నీ బిడ్డ చచ్చిపోయిందని చెప్పుకో. నేను ఒక అమ్మను వదులుకుంటే 100 మంది అమ్మలను నాకు దేవుడు ఇస్తాడు. ఒక అన్నను వదులుకుంటే 100 మంది అన్నలను నాకు ఇస్తాడు దేవుడు. మీరు నన్ను వెలివేయడం కాదు, నేను మిమ్మల్ని వెలివేస్తున్నాను అని చెప్పాను. ఎందుకంటే ఇమ్మానుయేలను, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన నిజ రక్షకుడు, ఆయన మంచి స్నేహితుడు, ఆపత్కాలములో నమ్మదగినవాడు. మనమేం చేస్తాం? మన ఉద్యోగాల మీద ధైర్యం మనకి, మన బలం మీద ధైర్యం, మన సంపాదన మీద ధైర్యం, మన అందం మీద మనకు ధైర్యం, మనకున్న ఆస్తిపాస్తులను చూసుకొని ధైర్యం. అది ఏది కూడా మనతో ఉండదు. ఏది శాశ్వతమైనది కాదు. దేవుడొక్కడే శాశ్వతమైన వాడు. ఆయన కంటే మిక్కిలి ఈ భూమి మీద ఏది కూడా లేదు. ఒకవేళ నువ్వు నమ్మినా, నువ్వు నమ్మకున్నా, తృణీకరించబడిన రాయి మూలకు తలరాయి ఆయను అంటాడు. ఈరోజు యేసు ప్రభు నాకు వద్దు అనుకొని ఎంతోమంది ఉంటున్నారు బయట ప్రపంచంలో. నాకు వద్దు, నాకు యేసు ప్రభు వద్దు అనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ప్రభు ఏమంటున్నాడు, ఈరోజు నువ్వు తృణీకరిస్తున్నావేమో, చివరికి అదే నీకు మూలకు రాయి, అంటే నిన్ను నడిపించే రాయి అదే అవుతుంది. ఆ క్రీస్తే చివరికి నీవు ఆయన పాదాల దగ్గరికి వస్తేనే సరి అయిన మార్గం నీకు తెలుస్తుంది. కానీ అంతవరకు నీకు ఆ మార్గము తెలీదు అని తను చెప్తున్నాడు. ప్రవచనాలు ఎన్నో మరి ఇప్పటివరకు చదివారు ప్రవచనాలు. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో ఏమని రాశాడు? 9:6లో, ఏలయనగా మనకొక శిశువు పుట్టెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆయని అధిపతి, సైన్యములకు అధిపతియగు ఆయన పేరు చాలమ్మ. ఆయన ఏముంది? ఆయన భుజాల మీద రాజ్య భారం ఉన్నది. ఆయన భారం మోస్తున్నాడు. సర్వలోకం యొక్క భారం, సర్వ మానవాళి యొక్క భారం ఆయన మోస్తున్నాడు. మరి అలాంటి గొప్ప దేవుడు ఈరోజు మనకు ఉన్నాడు అని మనకు అర్థం కావాలి. క్రిస్మస్ సంబరాలు ఎంతో సంతోషమైన సంబరాలు. నా కోసం ప్రభు పుట్టాడు. రాత్రంతా 2:30-3 గంటల వరకు డెకరేషన్లు చేస్తూ ఉన్నారు. చక్కటి భోజనాలు, స్త్రీలందరూ కలిసి భోజనాలు చేపిస్తున్నారు. మరి ఎంత ఆనందం ఇది! ఈ ఆనందం అనేది నీ హృదయములో ఎందుకు వస్తుంది అంటే, ప్రభు నా కోసం పుట్టాడు. ఆ ఒక్క మాట చాలు. ప్రభు నా కోసం పుట్టాడు అనే ఆ ఒక్క మాట నీ హృదయంలో ఉంటే చాలు. ప్రభు నా కోసమే పుట్టాడు, నా కోసమే చనిపోయాడు, నా పాపముల కొరకే చనిపోయాడు, తిరిగి తను వస్తున్నాడు. భూమి మీదకి తను వస్తున్నప్పుడు ఏ లేఖనాలు అయితే చెప్పాడో ప్రతి లేఖనాలు నెరవేర్చబడుతున్నాయి. నా రాకడలో
మరి యుద్ధాలు జరుగుతాయి, భూకంపాలు వస్తాయి, మనుషుల ప్రేమలు చల్లారిపోతాయి. మరి ఎంతోమంది దేవుణ్ణి విడిచి అవిశ్వాసులైపోతారు, లోకములో కలిసి పాపములో నిండిపోతారు. ఇవన్నీ జరుగుతున్నాయి భూమి మీద. ఆయన రాకడలో నువ్వు ఏం చూపిస్తావు ఆయనకి? ఆయన వచ్చాడు, ఏం చూపిస్తావు? ఏం చూపిస్తాం మనం క్వశ్చన్ వేసుకుందాం. నేను ఏం చూపిస్తాను ఆయన వస్తే? నేనేమి చూపెడతాను? కానీ మరొక చిన్న మాట చూద్దాం. మరి లూకాసు వార్త 1వ అధ్యాయం 42వ వచనం చూడండి ఒక మాట. గంతులు వేస్తూ ఆనందముతో గంతులు వేసెను. ప్రభువు ఆమె తెలియజేయించిన మాటలు సిద్ధించిన గనక నమ్మిన ఆమె ధన్యురాలు అనెను. చాలమ్మ. ఇక్కడ ఎలిజబెత్, ఈ ఎలిజబెత్ ఎవరు అంటే వృద్ధశ్రీ, యాజకుడైన జకర్యా భార్య. వృద్ధురాలు గర్భవతిగా అయ్యింది, కన్యక గర్భవతిగా అయ్యింది. మరి ఈ ఎలిజబెత్ ఎందుకు గర్భవతిగా దేవుడు ఇచ్చాడు పరిశుద్ధాత్మ చేత అంటే, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు అని చెప్పి చాటించడానికి ఒక ప్రవక్తను దేవుడు తీసుకొచ్చాడు. ఒక బూర, ఈమె కడుపులో నుండి ఒక యోహాను అనే ఒక బూర శబ్దం బయటకి వచ్చాడు. చూడండి, ఎక్కడ కూడా అపవిత్రత అనేది దేవుడి విషయంలో లేదు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మార్గం సరళం చేయడానికి ఒక బూరగా ఒక వృద్ధ స్త్రీని ఎన్నుకొని తన గర్భములో నుండి యోహానును దేవుడు తీసుకొచ్చాడు. చూడండి, చాలామంది కొంతమంది బయట కామెంట్ చేస్తారు, మీరు ఎందుకు రావట్లేదు మందిరానికి అంటే, ఎంత నిర్లక్ష్యంగా మాటలు చెప్తారంటే చాలా బాధ అనిపిస్తుంది. అంటే దేవుడు అంటే అంత చులకననా? ఇహలోకములో నువ్వు చేసుకునే పనులకు దేవుడు ఆటంకమా? నీ పనులకు ఆటంకమా? ఏది ముఖ్యం? ప్రభు అంటాడు, 6 రోజులు నేను నీతో ఉంటాను, 7వ రోజు నువ్వు నాతో ఉండు. దేవుడు ఆజ్ఞ అది. 6 రోజులు నువ్వు ఉండు, 7వ రోజు నాతో నువ్వు ఉండు. 6 రోజులు నేను నీతో ఉంటాను, నువ్వెక్కడికి వెళ్ళినా నీతో ఉంటాను, నీ పనిలో ఉంటాను, నీ కుటుంబంలో ఉంటాను, నీ బిడ్డలతో ఉంటాను, నువ్వు చేసే ప్రతి పరిస్థితులలో నేను ఉంటాను, నీ రోగంలో నేను ఉంటాను, నీ బాధల్లో నేను ఉంటాను, నీ కన్నీటిలో నేను ఉంటాను, ప్రతి విషయంలో నేను నీకు తోడుగా ఉంటాను. 6 రోజులు నేను నీతో ఉంటా, 7వ రోజు నువ్వు నాకు కనపడు, నువ్వు నాతో ఉండు. ఆ ఒక్క రోజు, 6 రోజులు దేవుడు మనతో ఉంటాడు. ఆ ఒక్క రోజు దేవుడికి ఇయ్యడానికి కూడా మనం ఎన్నో రకాలుగా ఆలోచిస్తాం. ఇంకా కొంతమంది చెప్తారు, ఆ దేవుడు ఏమిచ్చాడు నీకు, నువ్వు నమ్ముకుంటే ఏమొస్తుంది నీకు అని. నీవు నమ్ముకుంటే నీకు వచ్చేది నిత్య జీవం. నీవు నిత్యము జీవించే జీవితము దేవుడిస్తాడు, దేవుడితో ఉండే జీవితం ఇస్తాడు నీకు. భూమి మీద నీకు శ్రమలు తప్పవు, అయినను నేను నీతో ఉంటాను, నేను లోకాన్ని జయించాను, నువ్వు లోకాన్ని జయిస్తావు అని ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ ఎలిజబెత్ అంటుంది, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడింది. మరి నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుటకు నాకెలాగో ప్రాప్తించెను. పరిశుద్ధాత్మ చేత ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఎంత దైవ కార్యము నెరవేర్చబడింది. ఈరోజు మరి నీ గర్భములో, నీ హృదయంలో ప్రభు జన్మించాడా?
నీ హృదయంలో ప్రభు జన్మిస్తే నువ్వు గంతులు వేస్తావు. నీ హృదయం ఉప్పొంగుతుంది. నీ హృదయం ఆరాధనతో. ఎంతమంది రాత్రంతా సంతోషపడ్డారు తెల్లారితే క్రిస్మస్ అని? ఎంతమంది అనుకున్నారు చెప్పండి? హల్లెలూయా. రాత్రంతా నిజంగా చెప్పాలంటే నిద్ర పట్టదు. ఆ ప్రభు జన్మించాడు అన్న ఆ సంతోషం, ఆ సిచ్యువేషన్ ఎలాంటి సిచ్యువేషన్ అన్నది గుర్తు చేసుకుంటుంటే మనకు నిద్ర పట్టదు. అంత ఆనందం. గంతులు వేస్తున్నాడు హృదయంలో, ఆనందముతో గంతులు వేస్తున్నాడు. ఏది ఉన్నా సరే, ఏది లేకున్నా సరే, నువ్వు ఉంటే చాలు యేసయ్య అని పాట పాడతారు కదా. ఆయన ఉంటే చాలు, ఆయన సమస్తములో కూడా ఆయన ఉంటే చాలు. ఇమ్మానుయేలుగా మనకు తోడు ఉంటే చాలు. ఆయన నీకు ఇచ్చే మెసేజ్ ఒక్కటే. ఆయన అంటున్నాడు, నేను నీకు రక్షకుడుగా ఉంటాను, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు నా యందు నమ్మిక ఉంచు. నిన్ను నమ్మకం ఉంచకుండా నిన్ను సాతానుడు తీసుకెళ్తున్న ఏ పరిస్థితులైనా సరే వాటి నుంచి నువ్వు విడుదల పొందడానికి నువ్వు ప్రార్థన చెయ్యి. నువ్వు చెయ్యవలసింది అదొక్కటే. నీవు దేనికి బానిసవవుతున్నావో, దేనికి బలహీనుడవుతున్నావో, ఆ బలహీనతల నుంచి నిన్ను విడిపించడానికి ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. మనం చూద్దాం ఒక మాట. లూకా సువార్తలో 4వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. 18వ వచనం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డివానికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపాడు. ఎందుకు పంపాడు? దేవుడి ఆత్మ తన మీద ఉంచి ఎందుకు మానవుడిగా ఈ భూమి మీదకి పంపాడు అంటే, దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి. రక్షణ సువార్త. ఈరోజు చాలామంది రక్షణ పొందండి అంటే ఏదో మతం పుచ్చుకుంటున్నాం అనుకుంటున్నారు. మతంలోకి వెళ్తున్నామట. నువ్వు మతం కాదు, ఇది ఒక దైవికమైన మార్గం. ఈ మార్గం ఎవ్వరు చెప్పరు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఈ మార్గం నీకు చెప్పరు. ఒక యేసుక్రీస్తు ప్రభు దగ్గర తప్ప నీకు ఈ మార్గం గురించి ఎవ్వరు చెప్పరు. ఎక్కడ చూసినా తాగుబోతుల విందులు, ఎక్కడ చూసినా ఎలా ఉన్నా ఎవ్వరు పట్టించుకోరు. నువ్వు నీతిమంతుడుగా మారు, మంచితనంతో ఉండు, పరలోక రాజ్యం సమీపమవుతుంది, మారు మనసు పొందు అని మంచి మార్గాన్ని చెప్పేది ప్రభు ఒక్కడే. ఈ శుభవర్తమానము ప్రతి ఒక్కరు నమ్మాలి, ప్రతి ఒక్కరు నమ్మాలి. ఎందుకంటే చెరలో ఉన్న వారికి విడుదల. ఎవరి చెరలో ఉన్నారు? సాతాను చెరలో ఉన్నారు. రాత్రి అనుకుంటాం చర్చికి వెళ్దామని, పొద్దున అనుకుంటాం ఏం పోతాంలే. సాతానుడు ఏం చేస్తాడు తెలుసా? మనకి టీవీ చూస్తూ అనుకుంటాం రేపు ఆదివారం కదా, ఇవాళ ఫుల్ టీవీ చూద్దాం అనుకోండి. రేపు పొద్దున వారు ప్రకటనలు చేస్తారు, పలానా సినిమా పలానా టైంకు, పలానా సీరియల్ పలానా టైంకు అని. కథం. అబ్బో, ఇంత మంచి సీరియల్ పోతే మళ్ళీ దొరుకుతుందా? ఇంత మంచి సినిమా పోతే మళ్ళీ దొరుకుతుందా? ఆదివారం ఈ ఆదివారం కాకపోతే మళ్ళీ ఆదివారం పోదాం, క్యాన్సల్. చూడండి సాతానుడు ఎలా చేసేది. మేము రక్షణ పొందిన కొత్తలో ఒక మాట మీకు చెప్తాను. మేము నాచారం తార్నాకకు పోతుంటిమి, 2 బస్సులు మారి. పొద్దున ఒక సీరియల్ వస్తుండే, అదేమో సీరియల్ పేరు మర్చిపోయినా. తొందర వంట చేసుకొని ఆ సీరియల్ చూసి అప్పుడు బ్యాగులు అన్నీ రెడీ పెట్టుకుంటాడు. బైబిల్స్ అన్నీ రెడీగా పెట్టుకొని అందరం మంచిగా సీరియల్ చూసేసి, అదేం సీరియలు? చంద్రకాంత. చూడండి, ఆ సీరియల్ చూసి అప్పుడు గబగబా మళ్ళీ టైం అయిపోతుంది ఆరాధనకి, ఆదివారం వెళ్ళాలి అని చెప్పి మళ్ళీ బస్ స్టాప్కి వచ్చి బస్సులు ఎక్కి మళ్ళీ పోతాడు. ఏమైందమ్మా ఇంత లేట్? బస్ దొరకలే పాస్టర్ గారు.
అంటే ఆత్మీయత అనేది మనకు తెలీదు. వెళ్ళాలి, ఆచారంగా వెళ్ళాలి, ఆదివారం ఆచారంగా వెళ్ళాలి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎప్పుడైతే బోధిస్తుంటున్నాడో అప్పుడే మనను చెరలో నుండి విడిపిస్తాడు. ఏది ముఖ్యం, ఏది నీకు ముఖ్యం అనేది నీకు బయలుపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నేను ఒప్పింపజేస్తాడు. పెళ్ళిళ్ళకి పోతే ఇక్కడ చర్చికి వస్తే బైబిల్కి బొట్టు పెడుతుంటే తీసి ఇట్లా పెడతాం, బయటకు పోగానే మళ్ళీ తీసి వాళ్ళ పెట్టుకు. అంటే ఎంత అమాయక జనాంగంగా మనం ఉంటున్నాం. అలాంటిది మారు మనసు లేని బతుకులు ఈరోజు చాలామందికి ఉన్నాయి అలాంటివి. కానీ ప్రభు అంటున్నాడు, చెరలోనున్న వారికి విడుదల ఇవ్వడానికే వచ్చాడు. నువ్వు ఎవరికి భయపడుతున్నావు? దేవుడికి భయపడుతున్నావా? మానవునికి భయపడుతున్నావా? తుచ్చమైన మానవుడు నేను చేసిన వాడు. మా ఇంటి మీదకి వచ్చి మమ్మల్ని యేసు ప్రభుని నమ్ముకున్నారు అని చెప్పి ఒక 500-600 మంది వచ్చి లైట్లన్నీ బంద్ చేశారు మా కాలనీలో మొత్తం. బయట ఈడ్చుకొచ్చి మంచి కొట్టారు. కొట్టినప్పుడు బాధ అయింది ఎట్లాగూ. ఇంతలో పోలీసులు వచ్చారు, గొడవలు అయ్యాయి, కోర్టు కేసులు అన్నీ అయిపోయాయి. కానీ ఎవరైతే మా ఇంటి మీదకి వచ్చారో, ఎవరైతే చేతులు మా మీద పెట్టారో వాళ్ళు ఇప్పుడు లేరు, చచ్చిపోయారు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడి ఉగ్రత అనేది సామాన్యమైనది కాదు. దేవుడు ప్రేమ గలవాడు, భయంకరుడు కూడా. ఆయన అంటాడు, నా బిడ్డలను ముట్టినవాడు నా కనుగుడ్డులో వేలు పెట్టినట్టు అంటాడు. తన ప్రజల గురించి ఎవడు మాట్లాడినా ఏది కూడా వర్ధిల్లదు. అది నీ గురించి, నువ్వు దేవుడిని నమ్మిన నీ గురించి కూడా తప్పుగా ఎవరు మాట్లాడినా కూడా ఖచ్చితంగా దేవుడు వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఇస్తాడు. మేము కళ్ళారా చూసాం. ఒకడు పిచ్చోడైపోయాడు, ఒకడు పక్షవాతం వచ్చింది, ఒకడికి 4 కట్ అయిపోయింది, ఒకడు యాక్సిడెంట్లో చచ్చిపోయారు. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే, మరి భయంకరమైన పరిస్థితులు వచ్చినా కూడా ఈరోజు నువ్వు దేవుడి కోసం నిలబడితే దేవుడు నిన్ను ఖచ్చితంగా దీపములాగా నిలబెడతాడు. నువ్వు ఒక నక్షత్రంలాగా నిలబడతాడు. నిన్ను ఒక నక్షత్రంలో ఉంచాలనుకుంటున్నాడు. నువ్వు నీ బంధువుల మధ్యలో ఒక నక్షత్రంలాగా ఉండాలి. నువ్వు ఇంటి మీద ఒక మంచి స్టార్ పెట్టుకుంటాం. ఎందుకు? సర్వలోకం పబ్లిక్ అంతా చూడాలి అని. నీ హృదయములో స్టార్ ఉంది. నువ్వు అనేకులకు చెప్తావు యేసయ్య నిత్యమైన దేవుడు అని. ఆయననే లోకరక్షకుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని ఖచ్చితంగా నువ్వు చెప్పగలుగుతావు. నువ్వు చెప్తావు కూడా. ఆయన చెప్పిన మాటకే నువ్వు లోబడతావు, మనుషుల మాటలకు కాదు. అది ఎలాంటి పరిస్థితులైనా సరే నువ్వు అటువైపు చూడవు. ఎందుకంటే ఆయన చెరలో ఉన్న వారికి విడుదల ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. మరి గుడ్డివానికి చూపు అంటే మన కళ్ళు లేవా? అందరికీ కళ్ళున్నాయా? హల్లెలూయా. అందరికి కళ్ళున్నాయి. అందరు నన్ను చూస్తున్నారు. కొంతమంది అబ్బా ఎప్పుడైపోతుందా అనుకుంటున్నారు. హల్లెలూయా. ఎందుకంటే గుడ్డి వాళ్ళు కండ్లుండి కూడా చూడలేకపోతున్నారు. కానీ ఈరోజు మనకు నిజమైన కండ్లు ఉన్నాయా? అవి దైవికమైన కళ్ళ, లోకమును చూసే కళ్ళ? ఈరోజు మనం పరీక్షించుకుందాం. ఎందుకంటే గుడ్డివానికి చూపు. సౌలు దేవుని బిడ్డలను చంపడానికి వస్తున్నప్పుడు, ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన కళ్ళు ముయ్యబడ్డాయి. 3 రోజులు గుడ్డివాడిగా ఉన్నాడు. తర్వాత అననీయ వచ్చి ప్రార్థన చేసినప్పుడు కళ్ళ మీద ఉన్న పొరలు రాలిపోయాయి. ఈరోజు మనకి ఏ పొరలు ఉన్నాయి? ధనం పొరలున్నాయా? అహంకారం పొరలున్నాయా? అతిశయం ఉందా?
నా కులం, నా మతం, నా జాతి, నాది 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 అనే ఒక గొప్ప ఉందా మన లోపల? ఏముంది? ఏ పొరలు గమ్మి మనం ఉంటున్నామో ఒక్కసారి మనం ఆలోచించాలి. ఆ పొరలు రాలిపోవాలి. ఆ పొరలు రాలిపోతేనే దేవుని శక్తి నీకు తెలుస్తుంది. ఆ పొరలు రాలిపోతేనే దేవుడి ప్రేమ నీకు తెలుస్తుంది. ఆ పొరలు రాలిపోతేనే దేవుడు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు అనేది నీకు అర్థమవుతుంది. లేకపోతే ఉత్తగానే క్రిస్మస్ చేసుకుంటూ ఉంటాం. మరి నలిగిపోయిన వారికి విడుదల ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. నలిగిపోతున్న జనం, ఆదరణ లేని జనం. కొంతమంది నేను ఇళ్ళకి వెళ్తున్నప్పుడు ఒక్కొక్కరు దుఃఖంతో ఉంటారు. సడన్గా వచ్చి కాళ్ళ మీద పడిపోతూ ఉంటారు. అప్పుడు నాకేం చేయాలో అర్థం కాదు, నేను ఏడుస్తూ ఉంటా. అంటే ఆ ఎవరికీ చెప్పుకోలేని బాధలు, ఎవరికీ చెప్పుకోలేని కష్టాలు, ఎవరు చెప్పుకున్నా అవమానం అవుతామేమో, ఎవరికి చెప్పుకుంటే ఈ బాధలు ఎట్లా పోతాయో అన్నప్పుడు ఒక్కొక్కరు వచ్చి గట్టిగా వాటేసుకొని వాళ్ళ దుఃఖం అంతా పోయేదాకా ఏడుస్తారు. నేను ఏమి అనను, నేను ఏడుస్తా కూర్చొని. చూడండి, అంటే హృదయము పగిలిపోయి ఉన్నోళ్ళు ఎంతోమంది ఉన్నారు. కుటుంబాలలో సమస్యలతో ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. భార్యాభర్తల మధ్య, బిడల మధ్య దుఃఖాలతో ఎంతోమంది ఉన్నారు. తాగుబోతు భర్తలతో పోరాడుతున్న వాళ్ళు ఉన్నారు. భర్తలు సరిగా చూడట్లేదు, భర్త ప్రేమలకు మేము నోచుకోవట్లేదు అనేవాళ్ళు ఎంతోమంది దుఃఖంతో ఉన్నారు. మరి ఇలాంటి వారికి ప్రభు అంటున్నాడు, బిడ్డ నేనున్నాను, ఇమ్మానుయేలుగా నేను నీకు తోడుగా ఉన్నాను, ధైర్యంగా ఉండు, భయపడకు, నేనున్నాను, నేను రక్షించువాడను, నేను కాపాడువాడను, నేను నీకు అన్ని రకాలుగా ఆశీర్వదించేవాడను నేను అంటున్నాడు. ఒక్క మాట చూసుకొని మనం ముగించుకుందాం. మరి సామెతల్లో 8వ అధ్యాయంలో ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. 17వ వచనంలో, నన్ను ప్రేమించువాణ్ణి నేను ప్రేమిస్తున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారు. ఐశ్వర్యము ఘనతలు స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నది. మేలిమి బంగారము కంటెను అపరంజి కంటెను నా వలన కలుగు ఫలం మంచిది. ప్రశస్తమైన వెండి కంటెను నా వలన కలుగు వచ్చబడి దొడ్డది. నీతి మార్గమందును న్యాయ మార్గమందును నేను నడుచుచున్నాను. నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేయుదును, వారి నిధులను చాలమ్మ. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? నన్ను ప్రేమించు వాడిని నేను ప్రేమిస్తాను. నన్ను జాగ్రత్తగా ఎవరైతే వెతుకుతారో ఖచ్చితంగా వాళ్ళకు నేను దొరుకుతాను. వాళ్ళకి ఏమిస్తానంటున్నాడు? ఐశ్వర్యం ఇస్తాడు, ఘనత ఇస్తాడు, మంచి పేరు, స్థిరమైన కలిమి, మధ్యలో వచ్చి మధ్యలో పోయే ఆస్తులు కాదు, స్థిరమైన కలిమి, నీతి, మంచితనాన్ని ఇస్తాడు. అవన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుడి దగ్గర ఉన్నాయి. మరి ఇంకా ఏమిస్తాడు? మేలిమి బంగారం కంటెను అపరంజి కంటెను నా వలన నీకు ఫలం ఇస్తాను, అంటే సమాధానం ఇస్తాను. కొంతమందికి కోట్ల ఆస్తులు ఉండొచ్చు, సమాధానం లేదు. పట్టు పరుపుల మీద వండుకోవచ్చు, నిద్ర రాదు. ఎంత ఆస్తులు ఉంటే ఏముంది? మనుషుల మధ్య భేదాలు ఉన్నప్పుడు కదా, ఏమీ లేకుండా గుడిసెలు ఉన్నాడు హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నీకు ఎంత మేలిమి బంగారం వలన నా వలన కలుగు ఫలము మంచిది. దేవుణ్ణి ప్రేమించే వాడికి వచ్చే ఫలం అది కొద్దిదైనా మంచిది, సమాధానముతో ఉంటుంది. మరి ప్రశస్తమైన వెండి కంటే నా వలన నీకు వచ్చే రాబడి చాలా గొప్పది. నీతి మార్గమందు న్యాయ మార్గములందు నడుచుకుంటున్నాము. నన్ను ప్రేమించు వాడిని ఆస్తికి కర్తలుగా చేస్తాము. దేవుని ప్రేమిస్తే ఖచ్చితంగా ఆస్తికి కర్తలుగా అవుతారు.
మొన్న మేము స్త్రీలందరం కూర్చొని మేము మాట్లాడుకుంటున్నాం. మా స్త్రీలందరూ ఒక మంచి పని చేశారు. ఏం చేశారంటే ప్రతి శుక్రవారం కానుకలు పడతారు. అవన్నీ కలిపి కొంత డబ్బు పోగు చేశారు, 20-30 వేలు. వాళ్ళు అనుకుంటున్నారు, స్త్రీలందరికీ చీరలు కొందామా, లేదా ఒక బెడ్షీట్లు కొందామా, ఏం కొనిద్దాము, స్వెటర్లు కొందామా ఆలోచించుకుంటుంటే మనవాళ్ళు ఏమంటున్నారంటే, అరే ఒకప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు కొంతమంది బీద బీదగా కనిపించేవాళ్ళు, ఈరోజు అందరు మంచి చీరలు కట్టుకుంటున్నారు, అందరు ఎవ్వరు బీదోళ్ళలాగా కనిపించట్లేదు, మరి ప్రతి ఒక్కరూ ఆశీర్వాదకరంగా కనపడుతున్నారు అని అంటున్నప్పుడు, నిజంగా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు ఏ స్థాయిలో వచ్చాము అనేది జ్ఞాపకం చేసుకోవాలి. మనం అది మర్చిపోకూడదు. ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాము, దేవుడు ఎక్కడి నుండి ఆశీర్వదిస్తున్నాడు అనేది మనం మర్చిపోవద్దు. నేనైతే ఒకటే మాట అనుకుంటాను, నా తల్లిని, నా అక్క చెల్లెళ్ళను, నా బంధువులను నేను మర్చిపోయినాను. నిజం చెప్పాలంటే నా సంఘమే నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు, నా బంధువులు. మీ అందరిని చూసినప్పుడు నా కడుపు నిండుతుంది. ఎందుకు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మాకు ఒక్కటే చెప్తున్నాడు. రాత్రి 2 గంటలకి బ్రదర్తో కూడా పంచుకున్నాను ఆ మాట. ఏమంటే ఎక్కడెక్కడ నుండో వచ్చారు, ఎక్కడి గ్రామాల్లో, ఎక్కడి డిస్టిక్లో, ఎక్కడ ప్రదేశాల్లో, కులమేదో, మతమేదో, జాతేదో, ఎవరు ఏదైనా పర్వాలేదు, కానీ ఈరోజు అందరిని వదిలి వచ్చిన వాళ్ళమే. ఎప్పుడో పోవాలంటే సంవత్సరంకి ఒకసారి కొంతమంది పోతారు చుట్టాల దగ్గరికి. అందరికీ దూరంగా ఉన్న వాళ్ళే. ఈరోజు మనము ఒకరినొకరు ఇక్కడ ప్రేమ బంధం అనేది పెంచుకున్నాం. మనం అందరం కూడా ఇక్కడ ఒకరికొకరు అక్క చెల్లెళ్ళుగా, అన్నతమ్ములుగా ఇక్కడ ఒక బంధాన్ని పెంచుకున్నాం. మనం ఒక అమ్మ రాకపోతే ఎందుకు రాలేదు అనిపిస్తుంది, ఒక అన్న రాకపోతే ఎందుకు రాలేదు అని అనిపిస్తుంది. ఒకరికి ఏమైనా బాధ అయిందంటే అయ్యో దేవుడా వాళ్ళకి బాగు చేయి అనిపిస్తుంది. ఎందుకు? ఇంత బంధాన్ని పెంచింది ఎవరు? యేసు రక్తము, ఆయన పుట్టుక. ఆయన పుట్టుకనే ఈరోజు మన అందరినీ ఏకపరిచింది. ఆయన జీవితమే ఈరోజు మనని ఏకపరిచింది. మనం మధ్యలో కల్మషాలు ఉండవలసిన అవసరం లేదు, మన గొడవలు అనుకోవాల్సిన అవసరం లేదు, మనలో తారతమ్యాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మనకి ఈర్ష్యాద్వేషాలు పడవలసిన అవసరం లేదు. ఎందుకు? మనకు అక్క చెల్లెళ్ళం, అన్నతమ్ములం, బంధువులం కాదు. ఇది స్నేహం. యేసయ్య స్నేహములో ఎంత పరిపూర్ణత ఉందో సంఘంలో కూడా ప్రతి ఒక్క బిడ్డలో అంత పరిపూర్ణత అనేది ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఆయన ప్రేమ తప్ప ఏది అడగట్లేదు. ఈరోజు అలాంటి ప్రేమ మన మధ్యలో ప్రభు ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. దేవుడికి ఎంతగానో మహిమ చెల్లిస్తున్నాను నేను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆస్తికి కర్తలుగా, ఒక స్టార్టింగ్ వచ్చినప్పుడు నేను వాళ్ళ కుటుంబానికి వెళ్ళినప్పుడు ఏమీ ఉండవు, ఒక సాప దిండు ఏదో చిన్న వస్తువులు కనిపిస్తాయి. ఒక 6 నెలల తర్వాత, ఒక సంవత్సరం తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకో అన్నీ కనపడుతూ ఉంటాయి. నేను అనుకుంటాను, దేవా ఎంత ధన్యత, నా బిడ్డలను ఎంత ఆశీర్వదించావు. వాళ్ళు పడ్డ కష్టమే అది, కానీ ఎంత ఆశీర్వాదం అది. అలా కుటుంబాలను చూస్తున్నప్పుడు ఎంత సంతోషం అనిపిస్తుంది. ఈరోజు దేవుడి సన్నిధిలో ఉన్న ఆశీర్వాదం ఇలా అనుభవిస్తున్నారు, వీళ్ళు ఇలా అనుభవిస్తున్నారు. అలాగే శారీరకంగా అన్నీ మనకు ఉండాలి, ఆత్మీయంగా కూడా అన్నీ ఉండాలి. అన్నీ ఉండాలి. శారీరకంగా అన్నీ ఉండి ఆత్మీయంగా మనకి ఏమీ లేకపోతే అన్నీ సున్నా. తేజ్ ఒక పాట పాడింది ఇప్పుడు ఆరాధనలో, మళ్ళొకసారి వాడరామా, పల్లవి వాడొకటి. నీవు లేకుండా నేను ఉండాలి కదా, పాడింది కదా. ఆయన లేకపోతే లేకుండా నేనుండాలేను. అందరు చప్పట్లు కొడదాం ఒకసారి. నాకున్నవన్నీ నీవేసయ్యా,
లేకుండా ఏదీ లేదు. ఆయన జీవము ఆయననే, మన ఊపిరి కూడా ఆయననే. మన అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ కూతురు లాస్ట్ ఇయర్ ఉంది. క్యారల్స్కి వెళ్తే ఇద్దరు భార్య భర్తలు ఏడుస్తా కూర్చున్నారు. ఎందుకయ్యా ఏడుస్తున్నావు అంటే, లాస్ట్ ఇయర్ నా కూతురు ఉంది, ఈరోజు లేదు. అంటే ఊపిరి ఆయనే, జీవము ఆయనే, ప్రాణము ఆయనే, ఇచ్చిందంతా ఆయననే. ఆయన లేకుండా నువ్వు ఏది చెయ్యలేవు. ప్రతిరోజు ఆయనను తలుచుకో, ప్రతిరోజు ఆయనకు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని అప్పగించు. భయంకరంగా ఉంది లోకం. మన సంఘంలో ఒక బాబు చెప్తున్నాడు, మొన్న ఆదివారం సండే, ఆంటీ నా ఫ్రెండ్స్ నేను మధ్యాహ్నం వెళ్ళి రాత్రి టైంలో బిర్యానీ తిందాం, అందరం హోటల్ దగ్గరికి రండి అని మాట్లాడుకున్నాం ఆంటీ. నేను హోటల్ దగ్గరికి వెళ్ళాను, వాళ్ళు ముగ్గురు బండి మీద వస్తున్నారు. భయంకరమైన యాక్సిడెంట్ అయ్యి ఒకడు చనిపోయాడు, ఒక ఆయనకి పక్క బుక్కలు విరిగిపోయాయి, ఒకడు దెబ్బలతో ఉన్నారు. ఎంతసేపు? క్షణం, ఒక్క క్షణం మన ఊపిరి. ఈ ఊపిరి ఆగిపోతే నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, అది మనం గుర్తుపట్టుకోవాలి. ఈరోజు రక్షణ పొందడానికి నిర్లక్ష్యం చేస్తున్నాం. యేసయ్యను సొంత రక్షకుడుగా అంగీకరించడానికి నిర్లక్ష్యం చేస్తున్నాం. మనకిష్టం ఉన్నట్టుగా బ్రతుకుతున్నాం, మనకిష్టం ఉన్నట్టుగా నడుచుకుంటున్నాం. దేవుడి రాకడ చాలా సమీపముగా ఉన్నది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మారు మనసు పొంది తీరవలసిందే అని ఖచ్చితంగా ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడు. ఈరోజు మనం ఆజ్ఞ పాటిస్తూ ఆయన మార్గంలో మనం నడిచినప్పుడు ఆయన అంటున్నాడు, మరి నీతి మార్గమందు న్యాయ మార్గమందు నేను నడుచుచున్నాను, నన్ను ప్రేమించువాడిని ఆస్తికి కర్తలుగా చేస్తాను. అంటే ఏ లోటు రాకుండా దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. ఆయన జననం లోకానికి పర్వదినం, సాతాను తలను చితగ్గొట్టిన దినం. ఇప్పుడు వాడు మనుషుల మీద తిరగబడుతూ దేవునికి దూరం చెయ్యాలని ఎన్నో ఆలోచనలు పెడుతున్నాడు. ఈ దేశం దేవుడా, బయట దేశం దేవుడా, ఈ దేవుడా, ఆ దేవుడా అని మన లోపల అనుమానాలు రేకెత్తిస్తూ నిజమైన దేవుని వదిలిపెట్టేలాగా చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. విస్తారమైన పని పెట్టి నిన్ను ప్రార్థన చెయ్యకుండా చేస్తాడు వాడు. కానీ ఇవన్నీ నువ్వు గమనించుకొని, దేవుడి కంటే మిక్కిలి నా బ్రతుకులో ఏదీ లేదు, ఆయన ఒక్కడుంటే చాలు, సమస్తము నేను పొందుకుంటాను, నేను అడిగిందల్లా దేవుడి ద్వారా నేను పొందుకుంటాను, నేను ఏ స్థితిలో ఈ స్థలానికి వచ్చాను, ఈరోజు ఏ స్థితిలో నేను ఉన్నాను అంటే నా సంపాదన కాదు, అది దేవుడిచ్చిన ఆశీర్వాదం అనేది మనము మర్చిపోకూడదు. యేసయ్య పుట్టుకనే మన జీవితానికి మార్పు, యేసయ్య పుట్టుకనే మన కుటుంబానికి ఆశీర్వాదం, యేసయ్య రావడమే ఈరోజు నరకం నుండి మనను తప్పించిన దేవుడు, బంధకాల నుంచి నిన్ను తప్పించిన దేవుడు. అంత ప్రేమమయుడు నిన్ను ప్రేమిస్తుంటే ఇంకా నువ్వు నిర్లక్ష్యం చేస్తావా? నిన్నెవరూ తప్పించలేరు. ఈరోజైనా దేవా, ఒక నక్షత్రంలాగా నాలో వెలుగు నీవు, నేను ఒక నక్షత్రం కావాలి నా కుటుంబంలో అనేది నీలో ఉండాలి. నీవు ఒక నక్షత్రంలో ఉండాలి. యేసయ్య ఒక నక్షత్రం అయ్యాడు. ఆనాడు గొల్లలు చూశారు, గొర్రెలన్నీ అక్కడ వదిలేశారు, పరిగెత్తుకొని పోయి ఊరంతా చెప్తున్నారు, లోకరక్షకుడు పుట్టాడు, లోకరక్షకుడు పుట్టాడు అని చెప్పి. గొర్రెలు ఏమైపోయినాయో తెలియదు వాళ్ళకి. ఇక ఆ నక్షత్రం చూడగానే వాళ్ళు సువార్తను ప్రకటించేశారు, ఈ లోకానికి రక్షకుడు పుట్టాడు అని చెప్పి. ఆ సంతోషం, ఆ ఆనందం ఈరోజు మన హృదయాల్లో ఉండాలని ప్రభువుని మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని కార్యం నా హృదయంలో పుట్టాలి. ఎన్నో సంవత్సరాలు ఇలాంటి పండగలు చేసుకున్నాం, కానీ ఈరోజు నిజంగా నా హృదయంలో ప్రభువు పుట్టాడా? ప్రభు పుడితే నిజమైన ఆనందం నా హృదయంకి ఎందుకు లేదు? ఈరోజు బట్టలు వేసుకున్నాను, బిర్యానీ తింటున్నాను, ఇంట్లో సంతోషం, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఎక్కడో వెలితి, ఎక్కడ వెలితి ఉంది నా హృదయములో, అది మనం గుర్తుపట్టాలి. ఆ వెలితిని తీసేయమని ఈరోజు ప్రభువుని మనము ప్రార్థన చేసుకుందాం.
ప్రభు అంటున్నాడు, భయపడకు, ఇమ్మానుయేలుగా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నిన్ను రక్షించడానికే వచ్చాడు కనుక నువ్వు ధైర్యంగా ఉండు, విశ్వాసం ఉంచు, ఆయనను నమ్ము. అప్పుడే నీ జీవితంలో గొప్ప కార్యాలు నువ్వు ఈ సంవత్సరం చూస్తావు. అలా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. మనందరు తల వంచుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, పరిశుద్ధాత్మ దేవ, నమ్మదగిన తండ్రి, రాజాద రాజా, ప్రభులకు ప్రభువా, సర్వలోక రక్షకుడా, నీకు స్తోత్రములు రాజా. ఈరోజు ఈ మహాదేవుని ఆలయములో అయా మీ జన్మదినాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి. అయా మీ జన్మదినం లోకానికి పర్వదినమునైనా అయ్యా నశించిపోతున్న వారిని వెతికి రక్షించిన దేవుడవు తండ్రి. అయ్యా నువ్వు రాకపోతే మా బ్రతుకులు ఏమైపోయేటియో దేవా, నీవు రాకపోతే మా జీవితాలు ఏమైపోయేదో తండ్రి. కానీ నరకము నుండి తప్పించడానికి మా కొరకు నా తండ్రి బలియాగంగా అర్పించబడ్డ దేవుడవు నాయన. నీ పుట్టుకలో పాపము లేదు దేవా, నీ జన్మలో పాపము లేదు దేవా, నీ మరణంలో పాపము లేదు దేవా, నీ పునరుత్థానంలో పాపము లేదు దేవా. కానీ నేను పాపిని దేవా, తండ్రి అని పిలిచే అర్హత కూడా నాకు లేదు తండ్రి. కేవలం నీ కృప చేతని ఈరోజు ఈ స్థానంలో మమ్మల్ని ఉంచావు తండ్రి. నిన్ను ప్రేమించడం ద్వారా ఈరోజు మేము శ్రీమంతులుగా ఉంటున్నాం, చక్కటి బట్టలతో ఉంటున్నాం, చక్కటి ఉద్యోగాలతో ఉంటున్నాం, కావలసిన వనరులన్నీ తీసుకుంటున్నాం. ఏ లోటు రాకుండా మా కుటుంబాలకు అధిపతిగా ఉంటూ నువ్వు కాపాడుతున్నావు తండ్రి. అనేక సార్లు మిమ్మల్ని తృణీకరించిన వారము, కడుపు నిండా తిని నిన్ను మరిచిపోయిన వారము దేవా. కష్టకాలంలో మీరు మమ్మల్ని ఆదుకున్నారు తండ్రి. ఈరోజు సుఖాలలో మిమ్మల్ని మర్చిపోతున్నామేమో దేవా. ఈరోజు మమ్మల్ని క్షమించండి. నిజమైన ప్రేమ, నిజమైన విశ్వాసం నా తండ్రి మాలో అనుగ్రహించండి. నీ ప్రేమ లేకపోతే ఈ లోకంలో మేము బ్రతకలేము. సాతానుడు గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు వాడు. మమ్మల్ని నా తండ్రి పాపానికి తీసుకువెళ్తున్నాడు, నరకానికి తీసుకువెళ్తున్నారు. ఎంతోమంది కుప్పలు కుప్పలుగా వెళ్ళిపోతున్నారు దేవా. ఈరోజు నా తండ్రి మీరు మా కోసం జన్మించారు కనుక అయ్యా మమ్మల్ని అందరినీ మీ రక్షణలో భద్రపరుచుకున్నారు తండ్రి. ఇమ్మానుయేలుగా మా సంఘంలో ఉన్న ప్రతి క్రైస్తవులకు తండ్రి, క్రీస్తుని అంగీకరించిన ప్రతి బిడ్డను ఇమ్మానుయేలుగా మీరు తోడుగా ఉన్నారు దేవానికి స్తోత్రం. ఈ సంవత్సరం అంతా మీరు వారికి తోడుగా ఉండండి. వారి నా ప్రభు మిమ్మల్ని ఇష్టలుగా ప్రేమిస్తున్నప్పుడు వారిని ఆస్తికర్తలుగా చేయండి, అంచెలంచెలుగా ఎదిగింప చేయండి. ఈరోజు ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు, వివాహం లేక బాధపడుతున్నారు, మరి నా తండ్రి ఇల్లు లేక బాధపడుతున్నారు, అనారోగ్యతతో ఉంటున్నారు. ఎలాంటి పరిస్థితిలో దేవా నీ పాద సన్నిధికి వచ్చారో వారి హృదయంతరంగాలు ఎరిగిన ప్రభువా, ప్రతి బిడ్డకు ఈ సంవత్సరం అడిగినవన్నీ కూడా మీరు అనుగ్రహించండి తండ్రి. మీరు తోడుగా ఉండండి, వారి రాకపోకలందు తోడుగా ఉండండి. సమస్త ఆశీర్వాదములు పొంది ఈ లోకానికి వారు ఒక గొప్ప సవాలుగా నిలబడే విధంగా ప్రతి బిడ్డను నిలబెట్టునైనా ప్రతి ఒక్కరు ఒక నక్షత్రంలాగా ఉండునట్లుగా దీవించండి. నీకోసం రోషము కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా నీ ఆత్మచేత ప్రతి బిడ్డను తాకండి. ఇంకా రక్షణ పొందక వెనుక తిరిగి ఇంకా బలహీనులుగా ఉన్నవారు, మిమ్మల్ని అర్థం చేసుకోలేని వాళ్లతో కూడా నువ్వు మాట్లాడు దేవా. ప్రతి ఒక్కరిలో మారు మనసు కలిగించండి, మీ రక్షణ మార్గంలోకి నడిపించండి. ఈ లోకానికి వచ్చిన కార్యము సంపూర్తి అవునట్లుగా మీరు దీవించండి. ఈ మహాదేవుని ఆలయములోకి ఈరోజు వచ్చిన ప్రతి బిడ్డ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించి బలపరిచి ఈ సంవత్సరం అంతా నీ కాపుదల అనుగ్రహించి మీరు మహిమ పొందమని నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.